మంచిదండి. మనము ఇక దేవుని యొక్క వాక్యాన్ని వినే సమయానికి వచ్చాము. శ్రద్ధగా ఆసక్తితో కొద్ది నిమిషాలు మన మనసంతా వాక్యం మీద పెట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించేద్దాం. మరి దేవుని యొక్క వాక్యము మనం వినడం ద్వారా మనం ఎంతో మేలు పొందుకుంటాం. నీ ఉపదేశమును వినువారు మేలు పొందుతారని సామెతలు 16వ అధ్యాయం 20వ వచనం రాస్తుంటుంది. కానీ దేవుని యొక్క ఉపదేశం వినడం ద్వారా మనం ఎంతో దీవించబడతాం. కనుక మన మనసంతా కూడా మరి వాక్యం మీద పెట్టి మనము శ్రద్ధగా ఆసక్తితో దేవుని యొక్క మాటలు విందాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి రావటానికి గల కారణాలు ఒక కారణం ఏంటంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. సర్వసాధారణంగా యేసుప్రభు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడంటే మనందరూ తెలిసిన విషయం ఒకటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను అని 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం రాస్తుంటుంది. కానీ పాపులను రక్షించడం కొరకే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని మనం అనుకుంటాం. కేవలం ఆ ఒక్క కారణాన్ని బట్టే కాదు క్రీస్తు ఈ లోకానికి రావడానికి. యేసుక్రీస్తు ఈ లోకానికి దేవుడే మానవుడిగా దిగి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం ఏంటయ్యా అంటే ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం 38వ వచనం చదువుతూ ఉన్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, నా ఇష్టమును నెరవేర్చుకునుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, నా ఇష్టమును నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, మరి ఎందుకు వచ్చాను ఈ లోకానికంటే నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటకే నేను ఈ లోకానికి వచ్చానన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తాన్ని జరిగించడానికి నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన ఆయన మరి తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన సంపూర్ణంగా ఈ లోకంలో నెరవేర్చి మరి తండ్రి అయిన దేవుణ్ణి ఆయన మహిమపరిచి యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయారు. మరి తండ్రి అయిన దేవుడు మరి యేసు ప్రభు విషయంలో తండ్రి అయిన దేవుని చిత్తం ఏంటంటే యేసు ప్రభు మనుషులందరి పాపముల కొరకు శ్రమపడి చనిపోయి సమాధి చేయబడి తిరిగి మనుషులందరి కొరకు చనిపోవటం తండ్రి యొక్క చిత్తం యేసు ప్రభు విషయంలో. కాబట్టి యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఆ తండ్రి చిత్తాన్ని సంపూర్ణంగా ఆయన ఏం చేశాడంటే నెరవేర్చాడు. అందుకే ఇక్కడ కూడా 5వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుకున్నాం. 5వ అధ్యాయం 30వ వచనంలో 2వ లైన్లో, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును గాని నా ఇష్ట ప్రకారము చెయ్యగోరను. ఇక ప్రభు చెప్తూ ఉన్నాడు, నన్ను పంపిన వాని చిత్త ప్రకారం చేయగోరుతున్నాను కానీ నా ఇష్ట ప్రకారం నేను చేయట్లేదు. ఇంకో సందర్భంలో యేసు ప్రభు అంటాడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలోకి మనం వెళ్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 34వ వచనం చదువుతున్నాం. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇక్కడ శిష్యులు అంటారు, ప్రభా భోజనం చేయమని. అప్పుడు యేసు ప్రభు తన శిష్యులను చూసి ఈ మాట చెప్తున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుదుముట్టించడం అంటే నెరవేర్చడం నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క ఆహారం ఏంటి అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకే. యేసు ప్రభు ఈ భూలోకం ఉన్నంత కాలం తన ఇష్ట ప్రకారంగా నడుచుకోలేదు, తండ్రి చిత్త ప్రకారమే ఆయన నడుచుకున్నాడు. చిత్తము అంటే ఇష్టమని అర్థం. తండ్రి ఇష్టాన్నే యేసయ్య భూలోకంలో ఏం చేశాడంటే నెరవేర్చాడు. కాబట్టి మనమందరం కూడా ఈ లోకంలో ఉన్న మనమందరం ప్రభుని నమ్ముకున్న మనమందరం కూడా మన జీవితాల్లో కూడా దేవుని యొక్క చిత్తం ఏంటో మనము తెలుసుకుని తప్పకుండా ఆ దేవుని చిత్తాన్ని మన జీవితాల్లో మనం కూడా జరిగించే వారంగా ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళితే అక్కడ ఒక మాట రాసి ఉన్నది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనము 15వ వచనాన్ని చదువుతూ ఉన్నాం. దినములు చెడ్డవి గనక, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక
సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునడి. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునుడి. కానీ దినాలు చెడ్డవి, వచ్చే దినాలన్నీ కూడా మంచి దినాలు కావు, అన్నీ కూడా దుర్దినాలు, భయంకరమైన దినాలు, చెడ్డ దినాలు, అపాయకరమైన దినాలు మనం ఉన్నాము గనక, దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని ఏం చేయకూడదట, పోగొట్టుకోకుండా సద్వినియోగపరచుకోవాలి. అంటే ఇవ్వబడుతున్న సమయాన్ని మంచిగా వాడుకోవాలి. కొంతమంది సమయాన్ని వ్యర్థపరిచేసుకుంటున్నారు. సమయం వ్యర్థపరచుకుంటే మళ్ళీ తిరిగి మనం దాన్ని పొందుకోలేము. మన జీవితాల్లో ఏదైనా తిరిగి పొందుకోగలమేమో కానీ పోయిన సమయం మళ్ళీ తిరిగి మనకు రాదు. కనుక దేవుని ప్రజలు దేవుడు వారికి ఇస్తున్న సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. దేవుడు మనకిస్తున్న సమయాన్ని చాలా జాగ్రత్తగా మనము వాడుకోవాలి. దేవుడు మనకిస్తున్న సమయంలో దేవుని పనులు చేయాలి, ఇతరులకు మేలు చేయాలి. తర్వాత దేవుడు మనకిచ్చిన సమయంలో మన యొక్క పనులు కూడా మనము చేసుకోవాలి. అంతేగాని సమయాన్ని వ్యర్థపరచుకోకూడదు. వ్యర్థమైన వాటిని చూస్తూ, వ్యర్థమైన స్థలాలు తిరుగుతూ, వ్యర్థమైన ముసలి ముచ్చట్లు పెట్టుకుంటూ వ్యర్థంగా మన సమయాన్ని వ్యర్థపరచకూడదు. ఎందుకంటే సమయం పోతే మళ్ళీ తిరిగి మనకు రాదు. కనుక దినములు చెడ్డవి గనక మీరు సమయాన్ని పోనీవక సద్వినియోగం చేసుకునొచ్చు, అంటే జాగ్రత్తగా వాడుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక ఎలా నడుచుకుంటే జ్ఞానుల వలె నడుచుకోండి. ఇందు నిమిత్తమే అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో మీరు గ్రహించుకునుడి అంటున్నాడు. కానీ మన జీవితాల్లో మనందరి పట్ల దేవుడి చిత్తం ఏంటి అని మనం తెలుసుకుని ఆ దేవుని చిత్తాన్ని మనం ఈ లోకంలో జరిగించి దేవుని మనం మహిమపరిచి మళ్ళీ మనం దేవుని ఎద్దుకు వెళ్ళాలి. యేసు ప్రభువారు ఒక మాట చెప్పారు. మత్తయి సువార్తలోకి వెళ్తే 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉన్నది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చూసారండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడటండి. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. మరి ఎవరు వెళ్తారు పరలోక రాజ్యానికి అంటే, పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే చేస్తారో వారు మాత్రం ఎక్కడికి వెళ్తారంట, పరలోకానికి వెళ్తారు. కాబట్టి మనము ప్రభు యొక్క చిత్త ప్రకారం చేయాలి. ప్రభువా ప్రభువా అని చెప్పి ఏదో పెదాలతో పిలుస్తే కాదు. కొంతమంది పెదాలతో దేవుని స్తుతిస్తూ ఉంటారు, పెదాలతో దేవుని ఆరాధిస్తూ ఉంటారు, కానీ వారి హృదయాలు మాత్రం దేవునికి ఎలా ఉన్నాయంటే చాలా దూరముగా ఉన్నాయి. నోటి మాటలతోనే దేవుని స్తుతిస్తున్నారు, నోటి మాటతోనే ఆరాధిస్తున్నారు, నోటి మాటతోనే ప్రార్థన చేస్తున్నారు, కానీ వారి హృదయాల్లో మాత్రం దేవునికి చోటు లేదు. దేవునికి వారు చాలా దూరంగా ఉన్నారు. ఇక్కడ ఇదే మత్తయి సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక మాట రాస్తుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 7వ వచనంలో, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదాలతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించు పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మను గుర్చి ప్రవచించిన మాట సరియే. చూసారండి, ప్రజలంట అండి పెదాలతో దేవుణ్ణి ఘనపరుస్తున్నారట, కానీ వారి హృదయాలు ఎలా ఉన్నాయి, దేవునికి దూరంగా ఉన్నాయి. మనుషులు కల్పించేటువంటి పద్ధతులు, మనుషులు పెట్టుకునే ఆచారాలు, సాంప్రదాయాలు దేవునికి ఉపదేశాలుగా వారు బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఏం చేస్తున్నారు, ఆరాధిస్తున్నారని దేవుడు అంటున్నాడు. ఈ మాట యెషయా గ్రంథంలో రాసి ఉంటుంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం మీరు చదివితే యెషయా భక్తుడు అక్కడ చెప్పిన ఆ మాటను మత్తయి గారు తన సువార్తలో రాశాడు ఇక్కడ. కానీ కొందరు పెదాలతోనే దేవుని గణపరుస్తారు, వారి హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి. కొంతమంది వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, కానీ దేవుని చిత్తాన్ని మాత్రం వారు జరిగించరు. కేవలం ఏదో పెదాలతో ప్రభువా ప్రభువా అని మనం పిలుస్తూ ఉంటే పరలోకానికి వెళ్ళం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోకానికి చేరడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకానికి వెళతాడు అని ప్రభు చెప్పాడు. ఆ దినాల్లో చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇలాగ అంటూ ఉంటారట. ఏమని అంటూ ఉంటారంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 22వ వచనం, ఆ దినమందు మత్తయి 7:22లో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములను చెయ్యలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా
నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ఆ దినాలు చాలామంది అంటారంట, ప్రభువా నీ నామములు దయాలు వెలగొచ్చాం, నీ నామములు అద్భుతాలు చేశాం, నీ నామములు ప్రవచనాలు కూడా ప్రవచించాం. అంటే ప్రభువాన్ని చూసి అంటాడట, అక్రమం చేయవారులారా మీరెవరో నేను ఎరుగును, నా ఎదురుని పోండి అంటాడట. నువ్వు దయాలు వెలగొచ్చినా, అద్భుతాలు చేసినా, ప్రవచనాలు చేసినా, ఏదేది చేసినా దైవ చిత్తము జరిగించకపోతే దేవుడు అంటాడు మీరెవరో నాకు తెలియదు అంటాడు. కాబట్టి మనమందరం పరలోకానికి వెళ్ళాలి అంటే తప్పకుండా దేవుని యొక్క చిత్తాన్ని ఈ భూలోకంలో మనం నెరవేర్చే వారంగా ఉండాలి. దేవుని మనం సంతోషపరచాలంటే మన జీవితంలో దైవ చిత్తాన్ని మనం జరిగించే వారంగా ఉండాలి. మరి బైబిల్లో కొన్ని చిత్తాలు ఆల్రెడీ దేవుడు రాయించి పెట్టాడండి. కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా నా పట్ల దేవుడి చిత్తం ఏంటో నాకు తెలియట్లేదు అంటూ ఉంటారు. ఒక్కొక్కరి పట్ల దేవుడు ఒక్కొక్క చిత్తాన్ని కలిగి ఉంటాడు. అయితే మనందరి పట్ల దేవుడి చిత్తం ఏంటి అనేది ఎవరికి వారుగా వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి తెలుసుకుని ఆ చిత్తాన్ని జరిగించాలి. ప్రతి వ్యక్తి పట్ల దేవుడు కొన్ని చిత్తాలు కలిగి ఉన్నాడు. అయితే అందరి పట్ల దేవుడు కొన్ని చిత్తాలు కలిగి ఉన్నాడు. అవి అందరూ చేయాలి. అందరి పట్ల దేవుడు కలిగి ఉన్న చిత్తాల గురించి బైబిల్లో రాస్తుందండి. ప్రతి వ్యక్తి యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రతి వ్యక్తి పట్ల దేవుడు కొన్ని చిత్తాలు రాయించి పెట్టాడు బైబిల్లో. తప్పకుండా అవి ప్రతి ఒక్కరు కూడా వాటిని ఏం చేయాలి, జరిగించాలి. ఆ చిత్తాలు ఏంటో కొన్ని చదువుదాం. మనందరి పట్ల, ప్రతి మనిషి పట్ల దైవ చిత్తం ఏమిటి? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలోకి వెళ్దాం. కాబట్టి దేవుడు మన పట్ల కలిగి ఉన్న చిత్తాన్ని మనము తప్పగా జరిగించాలి. మన ఇష్ట ప్రకారం జీవించడం కాదు, దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. వింటున్నారండి? మొదటి తెస్సలోనికీయుల పత్రిక 4వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చదువుకున్నాం. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. తర్వాత మీరు దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషి యందుగాక ఘనత యందును పరిశుద్ధత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకునవలెను. ఘటం అంటే శరీరం. మనం పరిశుద్ధంగా, ఒక మాటలో చెప్పాలి అంటే మనందరి పట్ల దైవ చిత్తం ఏంటయ్యా అంటే మనమందరం కూడా పరిశుద్ధంగా జీవించటమే మనందరి పట్ల దేవుని యొక్క చిత్తం. దేవుడు మనకిచ్చిన ఈ దేహాలంటే శరీరాలు, ఈ శరీరాలని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. జారత్వానికి, అపవిత్రతకు, వ్యభిచారానికి మనం అందరం దూరంగా ఉండాలి. మనం అందరం పరిశుద్ధంగా జీవించటమే మనందరి పట్ల ఎవరి చిత్తమై ఉన్నదట? దేవుని యొక్క చిత్తమై. కాబట్టి ఈనాడు చాలామంది వారి దేహాలతో పాపం చేస్తూ ఉన్నారు. రక్షణ పొందిన వారే క్రైస్తవులే వారి దేహముతో పాపాలు చేస్తూ ఉన్నారు. నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటం, నీ దేహముతో దేవుని మహిమపరచటం నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దైవ చిత్తం. బైబిల్ ఏం చెప్తుందంటే మనకున్న ఈ దేహాలు మనవి కావు, మనకున్న ఈ శరీరాలు మనకు ఎవరిచ్చారట? దేవుడు ఇచ్చాడు. ఈ మాట చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినడలా దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. చూసారండి, మీరు ఏమై ఉన్నారట? దేవుని ఆలయమై ఉన్నారు. చాలామంది ఆలయం అంటే కట్టబడిన ఈ మందిరమే ఆలయం అనుకుంటారు. కట్టబడిన ఈ మందిరం దేవుని యొక్క ఆలయమే. కానీ దీని అంతటికంటే ముఖ్యంగా మన దేహాలు దేవునికి ఏమై ఉన్నాయట? ఆలయమై ఉన్నారు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా అంటున్నారు. కానీ మన దేహాలు దేవునికి ఆలయాలు. దేవుని ఆత్మ మన దేహములు ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు.
కాబట్టి మనం కూడా ఎలా ఉండాలట? పరిశుద్ధంగా ఉండాలి. 17వ వచనంలో, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని ఏం చేయను? పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై. కానీ మన దేహాలు దేవునికి ఆలయాలు. ఈ దేహములో దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అది దేవునికి ఆలయముగా ఉన్న ఈ దేహాన్ని మనము పాపము చేసి పాడు చేసినట్లయితే దేవుడు మనల్ని ఏం చేస్తాడట? పాడు చేస్తాడు. దేవుడు మనల్ని పాడు చేయడం అంటే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. దేహం ఉన్నది పాపం కొరకు కాదు. దేహాన్ని దేవుడు ఎందుకు కొరకు ఇచ్చాడు? మనకు శరీరాలు అంటే పాపం చేయమని కాదండి. దేవుడు దేహాన్ని మనకు ఎందుకు ఇచ్చాడంటే దేవుణ్ణి మహిమపరచడం కొరకు. కానీ మన దేహముతో దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ మహిమపరచాలి. దేహముతో మనం పాపము చేయకూడదు. దేహముతో పాపం చేస్తే ఈ దేహం పాడైపోతుంది. అప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. బైబిల్ ఒక మాట రాస్తారు, భోజన పదార్థాలు ఉన్నాయి, కడుపు కొరకు ఉన్నాయటండి. కడుపు అనేది దేని కొరకు ఉన్నదంట? భోజన పదార్థాల కొరకు ఉన్నాయి. మనందరూ తింటున్నాం కడుపు కొరకు. కాబట్టి భోజన పదార్థాలు కడుపు కొరకున్నాయి, కడుపు అనేది భోజన పదార్థాల కొరకు ఉన్నాయి. మరి దేహం అనేది దేని కొరకు ఉన్నదయ్యా అంటే దేహం అనేది దేవుని కొరకు ఉన్నదట. దేవుని మహిమపరచడానికి దేవుడు మనందరికీ ఏమి ఇచ్చాడు? దేహాలను ఇచ్చాడు. ఈ మాట 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలోకి వెళ్తే 13వ వచనంలో, భోజన పదార్థములు కడుపుకును, భోజన పదార్థములు కడుపుకును, కడుపు భోజన పదార్థములకును నియమింపబడి ఉన్నవి. దేవుడు వాటిని ఏం చేయను? నాశనము చేయను. దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే. దేహము దేని కొరకు కాదట? జారత్వం అంటే అది ఒక పాపం. పాపం చేయడం కొరకు దేవుడు దేహాన్ని ఇవ్వలేదు. దేహం అనేది జారత్వం నిమిత్తము కాదు. మరి దేహం అనేది దేని కొరకు అంటే ప్రభువు నిమిత్తమే అంటున్నాడు. దేహము జారత్వం నిమిత్తము కాదు కానీ ప్రభువు నిమిత్తమే, ప్రభువు దేహము నిమిత్తం. కాబట్టి దేహాలు ఉన్నాయి పాపం కొరకు కాదటండి. జారత్వం, వ్యభిచారం, ఇంకా ఇతరమైన పాపాలు చేయడం కొరకు దేవుడు దేహాన్ని ఇవ్వలేదు. కొంతమంది నా దేహం నా ఇష్టం, నా దేహంతో నాకు ఇష్టం వచ్చినట్టు బూతులాడుతా, నా ఇష్టం వచ్చినట్టు తాగుతా, సిగరెట్లు కాలుస్తా, వ్యభిచారం చేస్తా, జారత్వం చేస్తా, ఈ దేహంతో నాకు ఇష్టమైన పాప పనులన్నీ కూడా చేస్తా అని ఈనాడు చాలామంది వారి దేహాలతో వారి ఇష్టం వచ్చినట్టుగా పాపం చేస్తున్నారు. వారి దేహాలు వారిది అన్నట్టుగా. మన దేహాలు మనవి కావు, ఈ దేహము దేవునిది. ఈ 19వ వచనం చదివితే 6వ అధ్యాయం 19వ వచనం, మీ దేహము దేవుని వలన మీకేం చేయబడింది? అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీకు తెలీదా అంటున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. ప్రతి మనిషిని దేవుడు తల్లి గర్భంలో మరి దేహాన్ని అమర్చి పెట్టాడు. మన దేహాలు దేవుని వలన మనకు అనుగ్రహింపబడి మనలో ఉన్న పరిశుద్ధాత్మకు ఈ దేహము ఆలయమై ఉన్నది. మీరు మీ సొత్తు కారు అంటున్నాడు. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మీరు ఏం చేయాలి? మహిమపరచాలి. కానీ దేహముతో దేవుని మహిమపరచాలి. దేహముతో దేవుని మహిమపరచడం అంటే ఈ దేహముతో మంచి పనులు చేయాలి, ఈ దేహముతో దేవుని పనులు చేయాలి. అప్పుడు మన దేహాల ద్వారా దేవుని నామానికి ఏమొస్తుందంటే మహిమ వస్తుంది. కానీ ఈనాడు చాలామంది దేహముతో పాపం చేస్తూ, దేహాన్ని అపవిత్రపరిచేసుకుంటూ, దేహాన్ని పాడు చేస్తూ అపరిశుద్ధంగా జీవిస్తున్నారు. మనం ఎవరం కూడా అపరిశుద్ధంగా జీవించుట ఎవరి చిత్తం కాదయ్యా అంటే దేవుని చిత్తము కాదు. దేవుడు నీకిచ్చిన దేహాన్ని, నాకిచ్చిన దేహాన్ని, మనకిచ్చిన దేహాన్ని పరిశుద్ధత యందు, ఘనత యందు ఎలాగ కాపాడుకోవాలో మనం ఎరిగి ఉండుటయే మనందరి పట్ల ఎవరి చిత్తం? దేవుని చిత్తం. మనలో ప్రతి ఒక్కరూ జారత్వానికి దూరంగా పారిపోవటం అనగా పరిశుద్ధంగా మనం ఈ లోకంలో బ్రతకటమే మనందరి పట్ల దేవుని యొక్క చిత్తం. కానీ ఈ చిత్తాన్ని మనందరం జరిగించాలండి. యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో పరిశుద్ధంగా బ్రతకాలి. ఇది అందరి పట్ల దైవ చిత్తం. కొన్నిసార్లు మన అపవిత్ర స్థలాలకు వెళ్తూ దేవాన్ని చిత్తం కాకపోతే నేను ఆపునైనా అంటారు, ప్రార్థన చేస్తారు, దేవుడు ఆపడు. ఎందుకంటే ఆల్రెడీ బైబిల్లో దేవుడు ఏం చేశాడు? మీరు పరిశుద్ధంగా ఉండటమే ఎవరి చిత్తం? నా చిత్తం. దేవుడు ముందే చెప్పేశాడు, అది నువ్వు జరిగించాల్సిందే.
నువ్వు అపవిత్ర స్థలాలకు వెళ్తూ ప్రభా నీ చిత్తం కాకపోతే నాపు అంటే దేవుడిని నాపడు. కాబట్టి మనందరం పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన తలంపులో బైబిల్ ఒక మాట రాస్తుంటుంది, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు గనక మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలట, పరిశుద్ధులై ఉండుడి. 1 పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 14 నుంచి 16 వచనాలు చదివితే అక్కడ రాస్తుంటుంది, మనల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన. కానీ మనము కూడా సమస్త ప్రవర్తనలో ఎలా ఉండాలట, పరిశుద్ధంగా ఉండాలి. సమస్త ప్రవర్తన అంటే మన మాటల్లో, తలంపుల్లో, చూపుల్లో, క్రియల్లో, ఏమండి మనం చేసే ప్రతి పనులలో ఏముండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభును చూడలేడు. దేవుని సన్నిధిలో యుగ యుగాలు మనం ఉండాలన్నా మనం ఈ భూలోకంలో ఎలా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే పరిశుద్ధత ఉన్న చోట అపరిశుద్ధత ఉండలేదు, అపరిశుద్ధత ఉన్న చోట పరిశుద్ధత ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయనతో మనం యుగ యుగాలు ఉండాలంటే మన జీవితాలు కూడా పరిశుద్ధంగా ఉండాలి. మనం అపరిశుద్ధంగా ఉంటే పరిశుద్ధుడైన దేవుడితో ఎలా జీవించగలం? చీకటి ఉన్న చోట వెలుగు ఉండలేదు, వెలుగున్న చోట చీకటి ఉండలేదు. చీకటి వెలుగు ఒకదానికొకటి వ్యతిరేకం. కాబట్టి దేవుడు వెలుగు, మనం కూడా వెలుగు సంబంధులుగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించాలి. కానీ నా పట్ల దేవుడు చెప్తే ఏంటో తెలియట్లేదు అని అనేదానికంటే బైబిల్లో కొన్ని చిత్తాలు చెప్పాడు దేవుడు. నువ్వు పరిశుద్ధంగా ఉండటమే నా యొక్క చిత్తం. అలా ఉండాలి. పరిశుద్ధంగా, జారత్వానికి దూరంగా ఉండాలి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి, బూతులకు దూరంగా ఉండాలి, త్రాగుడుకు దూరంగా ఉండాలి. దేహముతో మనం పాపం చేయకుండా దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవటమే మనందరి పట్ల ఎవరి చిత్తం? దేవునికి చిత్తం. మరి చిత్తాన్ని మనం జరిగిస్తున్నామా మన జీవితంలో అని మనగా ఎవరికి వారుగా పరిశీలన చేసుకోవాలి. ఇక రెండో విషయానికి వస్తే మనందరి పట్ల దైవ చిత్తం ఏమని బైబిల్ చెప్తుందంటే 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మీరు 5వ అధ్యాయంలో 16వ వచనం చదువుతున్నాం. 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తం. చూసారండి, 1 తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు చదివితే ఇక్కడ మరొక చిత్తం గురించి రాశారు. ఏంటి ఆ చిత్తమయ్యా అంటే ప్రతి విషయమునందును దేవునికి ఏం చెల్లించాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయటం మనందరి పట్ల దైవ చిత్తం. మరి మనలో ప్రతి ఒక్కరం కూడా ప్రతి విషయంలో దేవునికి నోరు తెరచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ప్రతి విషయం అంటే అన్ని విషయాలు అంటే మనకు లాభం వచ్చినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నష్టం వచ్చినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆరోగ్యం ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అనారోగ్యం ఉన్నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కష్టం వచ్చినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, సుఖం వచ్చినా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కానీ మనం ఎలా ఉంటాం? మనకు లాభం జరిగితేనే, సుఖం ఉంటేనే, ఆరోగ్యం ఉంటేనే, మనకు మేలు జరిగితేనే దేవునికి మనం ఏం చెల్లిస్తామంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. కానీ మనకు కష్టములో, మన నష్టములో, మన దుఃఖములో, మన యొక్క అనారోగ్య పరిస్థితులలో మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాం. దేవుడి పైన సనుగుతూ ఉంటాం, గొనుగుతూ ఉంటాం, ఆయాసపడుతూ ఉంటాం. దేవుడు నాకేం చేశారంటూ ఉంటారు, దేవుని మందిరం దూరం అయిపోతారు. కానీ మనం ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు చెల్లించాలో తెలుసా అండి? దేవుడు మన జీవితాలు ఏది చేస్తే మనం మేలు కొరకే చేస్తాడు. నిజంగా దేవుని ప్రేమించే వారి జీవితాల్లో కీడు అనే మాటే లేదటండి. కీడును కూడా దేవుడు తన పిల్లల కొరకు ఎలా మార్చేస్తాడంటే మేలుకరంగా మార్చేస్తాడు. అందుకే మనం ప్రతి పరిస్థితుల్లో నోరు తెరచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో యోసేపు అనే ఒక యవనస్తుడు గురించి మనకు చదువుతాం. ఆదికాండం 37వ అధ్యాయంలో యోసేపు అనే ఒక యవనస్తుడు ఉంటాడు. ఆయన చిన్నప్పుడే ఆయనకు 10 మంది అన్నలు, ఒక తమ్ముడు ఉంటారు. అయితే 10 మంది అన్నలు యోసేపు పైన అసూయపడి యోసేపును ఏం చేస్తారంటే ఆ మిద్యానీలకు అమ్మేస్తారు. ఆ మిద్యానీలు యోసేపును తీసుకెళ్ళి ఐగుప్తు దేశంలో పొతీఫర్ అని ఒక సైన్యాధిపతి ఉంటే ఆయనకు అమ్మేస్తారు. అంటే 10 మంది అన్నలు యోసేపును చిన్నప్పుడే తండ్రి నుంచి దూరం చేసేస్తారు. యోసేపు యొక్క చిన్నతనంలోనే తన తల్లి రాహేలు చనిపోతుంది. తండ్రి ఉంటాడు యాకోబు గారు. అయితే 10 మంది అన్నలు యోసేపును తండ్రికి దూరం చేస్తారు, మిద్యానులకు అమ్మేస్తారు. మిద్యానులేమో పొతీఫర్కి అమ్మేస్తారు. ఆ పొతీఫర్ ఇంటిలో యోసేపుకు శోధన జరుగుతుంది. పొతీఫర్ భార్య యోసేపును తనతో పాపం చేయమంటుంది. కానీ యోసేపు వాక్యాన్ని ఎరిగినవాడు. నా దేహం ఉన్నది పాపం చేయడం కొరకు కాదు, జారత్వం కొరకు కాదు. నువ్వు నా యజమాను భార్యవు, నీ మీద నాకు ఎటువంటి అధికారం లేదు, నీ పొరుగువారిది అంటూ ఏది ఆశించొద్దని దేవుడు చెప్పాడు.
కానీ నువ్వు నా పొరుగువాని భార్యవు, నా యజమాని యొక్క భార్యవు, కానీ నీపై నాకు ఎటువంటి అధికారం లేదు, నేను ఈ పాపము చేయలేను, నా దేహాన్ని అపవిత్రపరచుకోలేను అని యోసేపు అక్కడ పొతిఫరు భార్యతో చెప్పాడు. అప్పుడు పొతిఫరు భార్య తన కోరిక నెరవేర్చబడలేదని చెప్పి యోసేపు గారి పైన నేరం మోపి కొండెపు మాటలు చెప్పి యోసేపుని తీసుకెళ్ళి జైల్లో పెట్టించేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే అక్కడ ఆ జైల్లో రాజుగారి యొక్క ఇద్దరు సైనికులు, భక్ష్యాకారుడు పానాదాయకుడు అనే ఒక ఇద్దరు వ్యక్తులండి అప్పుడు ఆ జైల్లో ఉంటారు. వాళ్ళిద్దరు కళ్ళగంటారు. ఆ కళ్ళ భావం యోసేపు చెప్తాడు. యోసేపు వారికి చెప్పినట్టుగానే ఆ యొక్క భక్ష్యాకారుడు చంపబడతాడు. పానాదాయకుడికి మళ్ళీ తిరిగి రాజు తన ఉద్యోగాన్ని ఇస్తాడు. అప్పుడు యోసేపు అంటాడు పానాదాయకుడితో, నువ్వు మళ్ళా బయటికి వెళ్ళిన తర్వాత నీ ఉద్యోగం ఎక్కిన తర్వాత నువ్వు నన్ను గుచ్చి రాజుతో చెప్పాలి, నన్ను ఈ చెరసాల నుంచి బయటికి తీసుకురావాలంటే పానాదాయకుడు ఆ విషయం మర్చిపోతాడు. ఇలా 2 సంవత్సరాలు గడుస్తుంది. 2 సంవత్సరాల తర్వాత రాజు కళ వస్తుంది. ఆ కళభావం చెప్పేవారు ఎవరు కనపట్ల దేశంలో. అప్పుడు పానాదాయకుడికి యోసేపు జ్ఞాపకానికి వస్తాడు. రాజుగారుతో పానాదాయకుడు యోసేపుని గురించి చెప్తాడు. అప్పుడు వెంటనే రాజుగారు యోసేపుని చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చి ఆ కళల గురించి చెప్తే యోసేపు ఆ కళ్ళ భావాన్ని రాజుకి చెప్పేస్తాడు. అప్పుడు రాజు చాలా సంతోషించి యోసేపుని తీసుకెళ్ళి ఏం చేస్తాడు తెలుసా అండి, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉంచేస్తాడు. తర్వాత కొంతకాలానికి మిగతా దేశాలు కరువు వస్తుంది, ఐగుప్తు దేశంలో మాత్రం సమృద్ధి ఉంటుంది. యోసేపు యొక్క 10 మంది అన్నలు ఆహారం కొరకు యోసేపు దగ్గరికి వస్తారు. అప్పుడు ఐగుప్తు దేశానికి మహారాజుగా యోసేపే ఉన్నాడు. అన్నలందరూ అది చూసి చాలా భయపడిపోతారు. చిన్నప్పుడు మా తమ్ముడికి మేము కీడు చేశాము, యోసేపు అది మనసులో పెట్టుకుని మా కీడు చేస్తాడేమో అని అన్నలందరూ భయపడిపోతూ ఉంటే యోసేపు వారితో ఒక చక్కని మాట చెప్తాడు. ఏమని చెప్తాడో తెలుసా యోసేపు తన అన్నలందరితో? ఆదికాండం 50వ అధ్యాయంలోకి మనం వెళితే ఆదికాండం 50వ అధ్యాయంలో యోసేపు తన 10 మంది అన్నలతో ఈ మాట చెప్తూ ఉన్నాడు. 18వ వచనం చదువుకుంటున్నాం. ఆదికాండం 50వ అధ్యాయం 18వ వచనం. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా, మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడు. ఏమంటున్నాడు యోసేపు గారు తన అన్నలను చూసి, అన్నలారా మీరు నాకు కీడు చేయని ఉద్దేశించారు, కానీ నేటి దినము జరుగుచున్నట్లుగా ఇంతమంది ప్రజలు బ్రతుకున్నట్లుగా దేవుడు ఆ కీడును మనకు ఎలా మార్చాడంటే మేలుకరంగా మార్చాడు. మీరేనని అప్పుడు అమ్మివేయకపోతే చిన్నప్పుడు నేను ఈరోజు ఐగుప్తు దేశానికి ఏమై ఉండేవాడిని కాదు, రాజు అయి ఉండేవాడిని కాదు. మీరు నన్ను నమ్మటం నాకు మంచిదైంది, పొతిఫరు భార్య నాపై నింద మోపటం నాకు మంచిదైంది, నేను చెరసాలకు వెళ్ళటం కూడా మంచిదైంది. చెరసాలకు వెళ్ళకపోతే యోసేపు అంటే ఎవరో రాజు తెలిసి ఉండేది కాదు. యోసేపు కళ్ళభావం చెప్పేవాడు రాజుకు తెలిసేది ఉండేది కాదు. కాబట్టి ఇదంతా కూడా యోసేపు జీవితంలో కీడులాగా కనిపించిన ఆ కీడంతటిని కూడా దేవుడు యోసేపుకి ఎలా మార్చాడయ్యా అంటే మేలుకరంగా మార్చేస్తాడు. అందుకే దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము కూడా ఏమవుతున్నాయంట, సమకూడి జరుగుతున్నాయి. కానీ దేవుణ్ణి ప్రేమించే మన జీవితాల్లో కీడు అనే మాటే లేదండి. కీడును కూడా దేవుడు ఎలా మార్చేస్తా అంటే మేలుకరంగా మార్చేస్తాడు. అందుకే ఒక దేవుని బిడ్డ అన్ని పరిస్థితుల్లో తన నోరు తెరచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించటంలో మనం విస్తరించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దేవునికి థ్యాంక్స్ చెప్పడం లాంటిది. కొంతమంది నోటెంట బూతు మాటలు మాట్లాడుతూ ఉంటారు, నోరు తెరిస్తే కొందరు కంపు అంటే ఎప్పుడు చూసిన వారు బూతులు మాట్లాడుతూ ఉంటారు, పోకిరి మాటలు, సరసోక్తులు, కొండెప్పు మాటలు, కత్తిపోటు లాంటి మాటలు. కానీ క్రైస్తవుడు బిడ్డ యొక్క నోటెంట అటువంటి మాటలు రాకూడదు. మనం నోరు తెరిస్తే ఎల్లప్పుడూ మనం ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక ఆయనకి యాక్సిడెంట్ అయిందటండి. యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళ యొక్క బంధువులు అందరూ అన్యులు. వాళ్ళ బంధువులు ఆయన చూడటానికి హాస్పిటల్కి వెళ్ళి అంటున్నారట, నీ ప్రభు నీకేం చేశాడు, ఇగో నువ్వు ఇలాగ యాక్సిడెంట్కి గురైపోయావు, దేవుడు నీకేం చేశాడయ్యా, ఆ దేవుణ్ణి నువ్వు దూషించి విడిచిపెట్టు అని అన్యులైన తన బంధువులు ఆయనతో అన్నారట. అందుకు ఆయన ఏమన్నాడు తెలుసా, నా దేవుడు
నన్ను యాక్సిడెంట్కి గాయాలకి గురి చేశాడే కానీ మరణానికి దేవుడు నన్ను ఏం చేయలేదు, అప్పగించాలి. అందును బట్టి నా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు. ఈనాడు ఎంతోమంది యాక్సిడెంట్లు అయిపోయి ఎంతోమంది యాక్సిడెంట్లు అయిపోయి అక్కడికక్కడ ఏమైపోతున్నారు, చనిపోతున్నారు. మొన్న ఈ మధ్య నాచారంలో ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక ఆవిడ స్కూటీ మీద వెళ్తూ ఉంటే ఒక కారు వచ్చి గుద్దేసింది, అక్కడికక్కడే చనిపోయింది. తలలో నుంచి మెదడు కూడా బయటకు వచ్చేసి. కాబట్టి ఈనాడు జరుగుతున్న యాక్సిడెంట్ అయిపోయి కొంత అక్కడక్కడ చనిపోతున్నారు. కాబట్టి దేవుడు నన్ను గాయాలకు అప్పగించాడు కానీ మరణానికి అప్పగించలేదు. అందును బట్టి నా దేవునికి నేను ఏం చెల్లిస్తున్నాను, కృతజ్ఞతాస్తుతులు. ఇంకా వాళ్ళు మారు మాట్లాడుకుని నోరు మూసుకుని బయటకు వెళ్ళిపోయారట. ఇలాగ మనం ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి స్తుతించే అంశాలు మనసుకు తెచ్చుకుంటూ దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించటంలో విస్తరించాలి, అంటే పెరగాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా దేవుని నామానికి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతుందని రాశాడు బైబిల్లో. మనం దేవుణ్ణి మహిమపరచాలని ఆశించే ప్రతి ఒక్కరు కూడా మన నోరులు తెరచి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి మనం ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సందర్భంలో ఈ మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మరి మన నోరేమిట ఏం మాటలు వస్తున్నాయి, మన నోటిని ఎందుకొరకు వాడుతున్నాం? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. కృతజ్ఞత వచనమునే మీరు ఉచ్చరింపవలెను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కృతజ్ఞత వచనాన్ని మీరు ఉచ్చరించాలి. ఉచ్చరించడం అంటే పలకటం. దేవుని పిల్లలుగా మన నోట ఎల్లప్పుడూ కృతజ్ఞత వచనాలే రావాలి, కృతజ్ఞత స్తుతులే రావాలి. మన నోట బూతులు పోకిరి మాటలు అంటే వ్యర్థమైన మాటలు, బూతులు అంటే అపవిత్రపు మాటలు, పోకిరి మాటలు అంటే వ్యర్థమైన మాటలు, సరసోక్తులు అంటే యాలాకోలపు మాటలు మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఒక పరిశుద్ధుడిగా దేవుని బిడ్డలుగా మనం అటువంటి మాటలు పలకడానికి వీలు లేదు. యేసు ప్రభు జీవితాన్ని మనం ఈ భూలోకంలో చూస్తేనండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి మరొక గొప్ప కారణం ఏంటంటే మనందరికీ ఆయన మాదిరి చూపడానికి వచ్చాడు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లుగా మీ అందరికీ ఆయన మాదిరి ఉంచిపోయిన అంటాడు. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనకు మాదిరి చూపించాడు. అంటే మనం ఎలా జీవించాలో అని జీవించి చూపించాడు ఇక్కడికి వచ్చి. కానీ యేసు ప్రభు ఈ భూలోకంలో ఉన్నప్పుడండి ఎన్నడూ కూడా ఆయన నోటంట దూషణపు మాటలు రాలేదు. అందుకే అదే 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఆయన దూషింపబడియు బదులు ఏం చేయలేదట, దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తానే ఆయన ఏం చేసుకున్నాడు, అప్పగించుకున్నాడు. ఈనాడు చాలామంది అంటారు ముందు వారు దూషించారని తర్వాత నేను దూషించాను అంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, ముందు వారిని దూషించిన తర్వాత నువ్వు వారిని ఏం చేయకూడదు, దూషించకూడదు. అసలు మన నోటంట దూషణ మాటలు రాకూడదు. యేసు ప్రభు దూషించబడ్డాడు ఈ లోకంలో, కానీ ఆయన తిరిగి ఎవరిని కూడా ఆయన ఏం చేయలేదు, దూషించలేదు. ఆయన నోట దూషణ వచనాలు కానీ శాప వచనాలు కానీ సరసోక్తులు పోకిరి మాటలు కత్తిపోట్లాంటి మాటలు కొండెపు మాటలు యేసు ప్రభు నోటంట ఎన్నడూ రాలేదు. కానీ మన నోటంట అలా రాకూడదని దేవుడు చెప్తున్నాడు. మనం మాటల్లో కూడా యేసును మాదిరిగా తీసుకోవాలి. మరి మన మాటలు ఎలాగున్నాయి? యేసు ప్రభువారి భూలోకంలో ఉన్నప్పుడండి ప్రతి విషయంలో ఆయన తండ్రి అయిన దేవునికి ఏం చెల్లించాడో తెలుసా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసయ్య తన చేతులతో పట్టుకున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. అందరికీ పంచడానికి ముందుగా ఆ రొట్టెలను బట్టి చేపలను బట్టి తండ్రి అయిన దేవునికి యేసయ్య కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. లాజరు చనిపోతాడు బైబిల్లో. మార్తా మరియ సహోదరుడు లాజరు సమాధిలో పెట్టబడతాడు. అది యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళి ముందుగా తండ్రి అయిన దేవునికి ఏం చెల్లించాడు తెలుసా అండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, తండ్రి నువ్వు ఎల్లప్పుడూ నా మనవి ఆలకించుచున్నందున నేను నీకేం చేస్తా ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం మీరు చదివితే కనిపిస్తుంది అక్కడ. కానీ ఇలాగ ప్రతి విషయంలో యేసుక్రీస్తు ప్రభు ఏం చెల్లించాడయ్యా అంటే తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మన ప్రార్థనలో కూడా ఏముండాలో తెలుసా అండి, చాలామంది ప్రార్థనలు నాకు అది ప్రభు ఇది ప్రభు అంటూ ఉంటారు, కానీ ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి ఏం చెల్లించరా అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మన ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు ఉండాలని బైబిల్ చెప్తుంది. మీరు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చదివితే అక్కడ అంటాడు 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. కానీ మన ప్రార్థనలో కూడా కృతజ్ఞతాస్తుతులు ఉండాలి. దేని గురించి మీరు చింతపడవద్దు, కానీ ప్రతి విషయంలోనూ
ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఎవరికి తెలియజేయాలి? దేవునికి. దేని గురించి చింతపడొద్దండి దైవ పిల్లలు. ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలు, మన ప్రార్థనలు దేవునికి తెలియజేయాలి. అప్పుడు దేవుడు తప్పకుండా మనకేం చేస్తాడంటే సహాయము చేస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4:6 ఆ మాట రాస్తున్నాడు. మంచిదండి. కాబట్టి మనం ప్రతి విషయంలో దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగూ చేయటం మనందరి పట్ల దైవ చిత్తం. మరి చేస్తున్నాం ఆ పని? నోరు తెరిస్తే ఏమొస్తున్నాయి మన నోటంట? కృతజ్ఞతాస్తుతులు వస్తున్నాయా లేక వేరే మాటలు వస్తున్నాయా? ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక మూడోదిగా మనందరి పట్ల దైవ చిత్తం, ప్రతి మనిషి పట్ల దైవ చిత్తం ఏంటంటే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం మనము 15వ వచనం చదువుతున్నాం. 1 పేతురు 2వ అధ్యాయం 15వ వచనం. ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయుట దేవుని చిత్తం. చూసారండి, దేవుని చిత్తం ఏంటంట? అజ్ఞానముగా మాట్లాడే మూర్ఖుల నోరు ముయించుట దేవుని చిత్తం. కొంతమంది ఉంటారండి, కొంతమంది ఎలా ఉంటారంటే వారు దేవుని గురించి చెప్పినా, దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పినా వారు హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారికి నోర్లు మనం ముయించాలంటే మనం అందరం కూడా ఎలా ఉండాలో తెలుసా అండి? మంచి ప్రవర్తన గలవారంగా ఉండాలి. చాలామంది మనం చెప్తున్న మాటలు వినకపోవచ్చు, వినరు కూడా. కానీ తప్పకుండా వారు ఏం చేస్తారంటే మన ప్రవర్తన చూస్తూ ఉంటారు. మన ప్రవర్తన సరిగ్గా ఉందనుకోండి, ఎవరైతే దేవుని గురించి, దేవుని కార్యాల గురించి అపహాస్యంగా మాట్లాడుతూ ఉంటారో, అజ్ఞానంగా మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారో తప్పకుండా వారు నోర్లు ఏం చేయబడతాయి? మూయబడతాయి. ఎప్పుడయ్యా అంటే మనము మంచి ప్రవర్తన గలవారంగా ఉన్నాం. మన ప్రవర్తనే సరిగ్గా లేకపోతే, మనమే దేవుని వాక్య ప్రకారం మనం జీవించకపోతే, మన దేవుని గురించి ఎన్ని మంచి మాటలు చెప్పినా ఎవరు ఏం చేయరంటే వినరు. కాబట్టి ఇతరుల నోరు ముయించాలి అంటే ప్రభువుని గురించి, ప్రభు కార్యాల గురించి అజ్ఞానంగా, అవివేకంగా, మూర్ఖంగా మాట్లాడేవారి నోరు ముయించటమే మనందరి పట్ల ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని చిత్తం. ఒక ఊరిలో కొంతమంది కూర్చున్నారట అండి, ఒక 4 వ్యక్తులు కూర్చున్నారట. వారిలో ఒక వ్యక్తికి అస్సలు యేసు ప్రభు అంటే ఇష్టమే ఉండదట. ఆ వ్యక్తి లేచి నిలబడి 3 వ్యక్తులతో అంటున్నాడట. ఏమన్నా తెలుసా? కొంతమంది అంటూ ఉంటారు క్రైస్తవులు, యేసు ప్రభు అట నేల నుండి ఏం చేశాట? మట్టిని తీసుకుని ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మ యొక్క నాసికారంధ్రాలు జీవాన్ని ఊదాడట. అప్పుడు మనిషి జీవించే ప్రాణి అయిపోయాడట. చూడండి, ఈ మాటలు వినడానికి ఎంత విడ్డూరంగా ఉన్నాయని చెప్పి అతడు అపహాస్యంగా మాట్లాడటం మొదలుపెట్టాడట. అయితే అక్కడున్న వ్యక్తులు, ఇంకొక వ్యక్తి లేచానాడట. యేసు ప్రభువారు నేల నుండి మట్టిని తీసుకుని ఎలాగ బొమ్మను చేసి జీవాన్ని ఊదాడు నాకైతే తెలియదు, కానీ ఒకటైతే నాకు తెలుసు, యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన మన హృదయంలో చేర్చుకుంటే ఆయన తప్పకుండా మన జీవితాన్ని ఆయన ఏం చేస్తాడు? మారుస్తాడు అని చెప్పాడట. అందుకు ఈయన మళ్ళా అంటాడంటే మొదటివాడు మళ్ళా నవ్వుతూ, ఇది చూడండి, ఇది ఇంకొక విడ్డూరంగా కనిపిస్తూ ఉంది. యేసు ప్రభుని మన హృదయాల్లో చేర్చుకుంటే జీవితాన్ని ఏం చేస్తాడట? మార్చేస్తాడు. నీకెలా తెలిసాయా అన్నాడంట మొదటివాడు రెండోవాడితో చెప్పినవాడు. అప్పుడు రెండోవాడు చెప్పాడట, ఇప్పటికీ నీతో ఇలాగా మంచిగా మాట్లాడుతున్నాను, నీ తలకాయ నీ మెడపై ఉంది అంటే దేవుడు నా జీవితంలో ఏం చేశాడు? కార్యము చేశాడు. ఒకప్పుడు నీ క్రీస్తుని నమ్మక ముందు నరహంతుకుని, ఒకప్పుడు క్రీస్తుని నమ్మక ముందు ఎవరైనా ఒక మాట అంటే అస్సలు సహించేవని కాదు, మహా కోపం ఉండేది నాకు. కానీ ఆ యేసుక్రీస్తు నేను నమ్ముకోవడం ద్వారా ఆయన నా జీవితాన్ని ఏం చేశాడు? మార్చాడు. ఈరోజు ఇంత మంచి వ్యక్తిగా నేను మారానంటే ఆ ప్రభుని నమ్మటం ద్వారా అన్నాడట. అప్పుడు ఈ మొదటివాడు నోరు మూసుకుని అక్కడి నుంచి ఏం చేశాడు? వెళ్ళిపోయాడట. కానీ కొంతమంది ప్రభుని గురించి అజ్ఞానంగా, అవివేకంగా మాట్లాడుతూ ఉంటారు. వారు నోరును ముయించాలంటే మనమందరం కూడా యుక్త ప్రవర్తన, మంచి ప్రవర్తన గలవారంగా ఉంటే దేవుని గురించి ఎవరైతే అజ్ఞానంగా మాట్లాడతారో వారు నోరులు మూసేస్తారు. మనమే ప్రభు నమ్ముకుని మనమే త్రాగుతూ, ప్రభు నమ్ముకుని మనమే బూతులాడుతూ, ప్రభు నమ్ముకుని మనమే విచారాలు చేస్తూ, ప్రభు నమ్ముకుని మనమే అపవిత్రంగా జీవిస్తూ, ప్రభు నమ్ముకుని మన జీవితాలే సరిగ్గా లేకపోతే మనము ప్రభుని గురించి ఎంతగా ఇతరులకు చెప్పినా వారు ఏం చేయారంటే మారరు. ప్రభుని గురించి ఇంకా వ్యతిరేకంగా మాట్లాడతారు. కనుక క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరిలో నూతన సృష్టి కనిపించాలండి. కాగా ఎవడైనా క్రీస్తు యేసు నందున్న ఎడల వాడెవరట? నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించును, సమస్తము క్రొత్తవి ఆయన అంటాడు 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనంలో.
కానీ మనం క్రీస్తుని నమ్ముకున్న మన జీవితంలో మార్పు కనిపించాలి. ప్రభుని నమ్మకముందు మన జీవితానికి, ప్రభుని నమ్ముకున్న తర్వాత మన జీవితానికి తప్పక తేడా కనిపించాలి. కానీ ఈనాడు చాలా క్రైస్తవులు ఎలా ఉన్నారో తెలుసని, ప్రభుని నమ్మకముందు ఎలా ఉన్నారు, నమ్మిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. తేడా కనిపించట్లేదు. కానీ తేడా కనిపించాలి. నిజమైన భక్తులకి జీవితంలో ఆ తేడా కనిపించింది. బైబిల్లో పౌలు అనే ఒక భక్తుడు ఉంటాడు. ఆయన యేసుని నమ్మకముందు పౌలు సాక్ష్యం ఇస్తాడు. 1 తిమోతి 1:12 అంటాడు, పూర్వము నేను దూషకుడును, హింసకుడును, హానికరును అంటాడు. ఈ పౌలు అండి యేసుక్రీస్తు నమ్మకముందు ఇతను దూషించాడు, ఇతను హింసించాడంటే బాధ పెట్టాడు, ఇతను చంపేశాడు. హానికరుడు అంటే అనేక మంది క్రైస్తవులు అతను చంపేశాడు. తాను నమ్మిన మతమే యోధా మతమే గొప్ప మతమని ఎవరైతే క్రీస్తుని నమ్ముకున్నారో, క్రీస్తు మార్గాలు నడుస్తున్నారో వారందరినీ చంపాడు పౌలుగా. దూషకుడు, హింసకుడు, హానికరుడు. అటువంటి వ్యక్తి యేసును నమ్ముకున్న తర్వాత ఆయన జీవితంలో ఏమొచ్చిందో తెలుసండి, గొప్ప మార్పు వచ్చింది. ప్రభుని నమ్ముకున్న తర్వాత పౌలు ఏమంటున్నాడు తన జీవితాన్ని గురించి ఒక మాట చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం. 1 కొరింథీ 4వ అధ్యాయంలో 1 కొరింథీ 4వ అధ్యాయంలో పౌలు గారు అంటున్నాడు, 12వ వచనం, స్వహస్తాలతో పనిచేసి కష్టపడుచున్నాం, నిందింపబడియూ దీవించుచున్నాం, హింసింపబడియూ ఓర్చుకునుచున్నాం, దూషింపబడియూ బ్రతిమాలుకునుచున్నాం, లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాం. ఏమంటున్నాడండి ఇక్కడ పౌలు గారు? హింసింపబడియూ ఓర్చుకుంటున్నాడు. 1 తిమోతి 1:12 మీరు చదివితే ఏముంటుంది? ఒకప్పుడు నేను హింసకుండా అన్నాడు, కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇతరులు నన్ను హింసించినా నేనేం చేస్తూ ఉన్నాను? ఓర్చుకుంటున్నాను. 1 తిమోతి 1:12 పూర్వం నేను దూషకుండా అన్నాడు, ఒకప్పుడు ఇతరులు దూషించానంటున్నాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? 4వ అధ్యాయం 13వ వచనంలో దూషింపబడియు బ్రతిమాలుకుంటున్నాం. దూషించిన వారిని తిరిగి పౌలు దూషించట్లేదు, తిట్టిన వారిని తిరిగి తిట్టడం లేదు, తిట్టిన వారిని బ్రతిమాలుకుంటున్నాడు. హింసించిన వారిని మళ్ళీ తాను హింసించట్లేదు. హింసిస్తే ఎవరైనా తను హింసిస్తుంటే ఓర్చుకుంటున్నాడట, ఎవరైనా తను బాధ పెడుతూ ఉంటే ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు. అంటే పౌలు జీవితంలో ఏం కనిపిస్తుందంటే మార్పు అనేది కనిపిస్తుంది. మరి మన జీవితాల్లో ఏమైనా మార్పు ఉందా? లేకపోతే మనం అలాగే ఉన్నాం? అలాగే ఉంటే ఇతరులు, అన్యులు, దేవుని ఎరగని వారు ప్రభుని గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. వారు నోరులు ముయించాలంటే మనం మంచి ప్రవర్తన గలవారంగా ఉండాలి. ఇది మనందరి పట్ల ఎవరి చిత్తమయ్యా అంటే దేవుని యొక్క చిత్తం. ఇక 4వదిగా బైబిల్లో చెప్తున్న 4వ విషయం ఏంటంటే మనందరి పట్ల దైవ చిత్తం ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఏముందండి? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం. అందరూ చూసారా? యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తం, అంత్యదినమున నేను వారిని ఏం చేస్తాను? లేపుతాను. అంటే మనమందరం కూడా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి, అనగా యేసును మనం నమ్ముకొని పరలోకానికి వెళ్ళటమే మనందరి పట్ల ఎవరి చిత్తమై ఉన్నది? దేవుని యొక్క చిత్తం. ఇంకా నువ్వు ప్రభుని నమ్మలేదా? నమ్మని నువ్వు నమ్మాలి. నీ పాపాలు యేసు దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, యేసుని హృదయంలో చేర్చుకోవాలి, నువ్వు పరలోకానికి వెళ్ళాలి. ఎవరు నశించుట దైవ చిత్తం కాదండి. ఎవరు నరకానికి వెళ్ళుట దేవుని చిత్తం కాదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. నశించిన మానవాళిని, నరకానికి పాత్రులైన మనిషిని పరలోకానికి చేర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం నరకం నుంచి తప్పించబడి పరలోకానికి వెళ్ళాలంటే యేసునందు విశ్వాసం ఉంచాలి, యేసును నమ్మాలి, యేసు దగ్గర పాపాలు ఒప్పుకోవాలి, యేసుని పాపాలు విడిచిపెట్టాలి, యేసును మన హృదయాల్లోకి చేర్చుకోవాలి. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాము అంటే పరలోకానికి వెళ్తాం. కానీ మనందరం కూడా పరలోకానికి వెళ్ళటం మనందరి పట్ల ఎవరి చిత్తమై ఉన్నదంట? దేవుని యొక్క చిత్తం. ఈ 4 చిత్తాలు ప్రతి ఒక్కరు చేయాలండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా. ఇది ప్రతి మనిషి పట్ల దైవ చిత్తం. 1, యేసునందు మనం విశ్వాసం ఉంచి పరలోకానికి వెళ్ళాలి. 2, మన దేహాలను పరిశుద్ధంగా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి, పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతకాలి. 3, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 4, మనం మంచి ప్రవర్తన కలిగి ప్రభుని గురించి వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారు నోర్లను మనం ఏం చేయాలి? మోయించాలి. ఇది మనందరి పట్ల దైవ చిత్తం. ఇవి చేస్తూ ఇంకా ఎవరికి వారుగా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ఏమన్నా తెలుసా? ప్రభువా నా పట్ల నీ చిత్తము ఏంటి అని మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి వ్యక్తి పట్ల ఒక చిత్తం కలిగి ఉంటాడు. ఆ చిత్తాన్ని మనకు తెలియపరుస్తాడు. ఆ చిత్తాన్ని మనం జరిగిస్తే దేవుడు మహింపరచబడతాడు.
బైబిల్లోనండి దేవుడు తన వాక్యానికి వ్యతిరేకంగా ఏది చేయమని చెప్పాడు. దైవ చిత్తం మనకు ఎలా తెలుస్తుందంటే వాక్యం ద్వారానే తెలుస్తుంది. బైబిల్లో బిలాం అని ఒక ప్రవక్త ఉంటాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం మీరు చదవండి. బాలాక్ అని ఒక రాజు తన మనుషులను బిలాం ప్రవక్త దగ్గరికి పంపిస్తాడు. బిలాం అనే ప్రవక్తకు ఒకటి వరం ఉందండి. ఆయన ఎవరిని దీవిస్తే వారు దీవించబడతారు, ఎవరిని శపిస్తే వారు శపింపబడతారు. ఈ మోయాబు దేశపు రాజైన బాలాకు బిలాము ప్రవక్త దగ్గరికి తన మనుషులను పంపించి, ఒక ప్రజలు మోయాబు దేశానికి వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలు, మరి వారిని శపించాలి, నీకు బహుమతి ఇస్తాము అని చెప్పి ఆ బహుమతి ఆశ చూపిస్తారు. అప్పుడు బిలాం ప్రవక్త అంటాడు తన దగ్గరకు వచ్చిన మనుషులతో, నేను దేవునికి ప్రార్థన చేస్తాను, దేవుడు వెళ్ళమంటే ఏం చేస్తాను, వెళతాను అంటాడు. ప్రార్థన చేస్తాడు బిలాం ప్రవక్త. దేవుడు అంటాడు, ఏమంటాడు తెలుసా అండి, స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు, ఆ ఇశ్రాయేలు ప్రజలు నేను దీవించాను, నేను దీవించిన ప్రజలు నువ్వు శపించకూడదు, నువ్వు వారిని శపించడానికి వెళ్ళకూడదని దేవుడు చెప్తాడు. ఏమన్నాడు దేవుడు బిలాం ప్రవక్తతో, వారిని శపించడానికి నువ్వు. కానీ బిలాం ప్రవక్త ఏం చేశాడు తెలుసా అండి, డబ్బు కాశపడి వచ్చిన వారితో చెప్తాడు, ప్రభు వెళ్ళొద్దు అంటున్నాడు, నేను రానంటాడు. మళ్ళీ బాలాక్ రాజు గారు రెండవ బృందాన్ని పంపిస్తాడు మనుషుల్ని, ఇంకా ఎక్కువ డబ్బు ఆశ చూపి. అప్పుడు బిలాం ప్రవక్త వారితో పాటు వెళ్ళిపోతాడు. అది దేవుడి చిత్తం కాదని తెలుసు, దేవుని ప్రజలను శపించుట దైవ చిత్తం కాదని బిలాముకు తెలుసు. అయినా సరే డబ్బు కాశపడి ఆయన వెళ్ళిపోతాడు. చివరికి ఏమైందో తెలుసా అని, బిలాం ప్రవక్త చరిత్ర ఎలా ముగించబడిందంటే, మీరు సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనం చదివితే, దేవుని ప్రజలే బిలాం అనే ప్రవక్తను కత్తితో పొడిచి ఏం చేశారట, చంపేశారు. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళాడు బిలాం ప్రవక్త, చివరికి నష్టపోయాడు. కానీ మనలో ఎవరం కూడా దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళొద్దండి. ఇప్పుడు బైబిల్లో ఎన్నో విషయాలు మనకున్నాయి. నువ్వు త్రాగడం దేవుడి చిత్తం కాదు, నీ దేహం పరిశుద్ధం కాపాడుకోవడం దేవుడి చిత్తం, తాగుతుంది నీ శాపం. నువ్వు దేవుని కాలాన్ని పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేసేస్తాడు. అన్యులు మనం వివాహం చేసుకోకూడదు, రక్షణ పొందిన వారిని వివాహాలు చేసుకోవాలి. దేవుని చిత్తం కనిపిస్తుంది, దానికి వ్యతిరేకంగా వెళ్తే నువ్వు నష్టపోతావు. లంచాలు తీసుకోకూడదు, లంచాలు తీసుకోవద్దని బైబిల్ చెప్తుంది, నువ్వు తీసుకుంటే అది నీకు నష్టం. ఇలా వాక్యానికి వ్యతిరేకంగా మనం చేసే ప్రతిదీ కూడా దైవ చిత్తానికి వ్యతిరేకంగా చేస్తున్నట్టే. వాక్యం ద్వారానే దేవుడి చిత్తం ఏంటో మనం తెలుస్తుంది. కనుక ఆ చిత్తాన్ని వాక్యానుసారంగా మనం నడుచుకుంటే తప్పకుండా మనం ఏ చిత్తాన్ని నెరవేర్చగలమంటే దేవుని యొక్క చిత్తాన్ని జరిగించగలం. దేవుడు అండి తన వాక్యానికి వ్యతిరేకంగా ఏది చేయమని చెప్పడు. కానీ మనం అందరం కూడా ఎలా నడుచుకోవాలంటే వాక్యానుసారంగా నడుచుకోవాలి. దేవుడు ఏది వద్దంటున్నాడో అది మానేయాలి, ఏది చేయమంటున్నాడో అది మనము చేయాలి. దేవుడు వద్దంటున్నదా నువ్వు చేయడానికి వెళ్ళావనుకో, బిలాం ప్రవక్తకి ఎలా జరిగిందో మనకు కూడా అలాగునే జరగదు. సంసోను వేశ్యల దగ్గరికి వెళ్ళాడు. బైబిల్లో సంసోను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపించడానికి ఏర్పాటు చేశాడు. కానీ సంసోను దైవ చిత్తానికి వ్యతిరేకంగా వేశ్యల దగ్గరికి వెళ్ళాడు, వేశ్యలతో సహవాసం చేశాడు. చివరికి సంసోను దేవుడు తనకిచ్చిన బలాన్ని ఏం చేశాడు, పోగొట్టుకున్నాడు, గుడ్డివాడైపోయాడు. చివరికి సంసోను ఎంతో నష్టపోయాడు. కానీ వేశ్యల దగ్గరికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు. ఇలా ప్రతిదీ వాక్యానికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా అదే దైవ చిత్తం కాదు. మన వాక్యానుసారంగా నడుచుకోవాలి. దేవుడి చిత్తం జరిగించాలని కోరిక మనలో ఉండాలి. బైబిల్లో దావీదు మహారాజు ఒక ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన మనం అందరం చేయాలి. ఏమని చేశాడు? 40వ కీర్తనలో దావీదు అంటాడు 8వ వచనం. 40వ కీర్తన 8వ వచనంలో దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు. అబ్బాబ్బా, ఉందా నీకు సంతోషం ఉందా? భక్తుడైన దావీదు అంటాడు 40వ కీర్తన 8వ వచనంలో, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు. దేవుని చిత్తం జరిగించడానికి సంతోషం అంటున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? మనం చదివాం కదా, యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో. అక్కడ యేసుప్రభు ఏమన్నాడు? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పనిని తుది ముట్టించుటయు నాకేమై ఉన్నది, ఆహారమై ఉన్నది అన్నాడు. నా భోజనం ఏంటి అంటే యేసయ్య చెప్తున్న మాట, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, అది నా భోజనం అంటున్నాడు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? నా దేవా నీ చిత్తం నెరవేర్చడమే నాకు సంతోషం అంటున్నాడు. మరి మనకేంటి? మన ఆహారం ఏంటి? మన పానీయం ఏంటి? మన సంతోషకరమైన విషయం ఏంటి? ఆయన చిత్తం నెరవేర్చడమా, లేక ఆయన చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోవటమా? ఇంకా 143వ కీర్తనలోకి వెళ్దాం. 143వ కీర్తనలో దావీదు ఇంకొక మాట చెప్పాడు. ఈ మాట చదువుకుందాం. 143వ కీర్తన 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా
ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఈ ప్రార్థన మనం అందరం చేయాలండి. 143వ కీర్తన 10వ వచనంలో ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నువ్వేం చేయాలి? నేర్పించును ఆయన అన్నాడు. కాబట్టి ఆయనే మన దేవుడు, మనమే ఆయన ప్రజలం. మనం ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు, కానీ బ్రతికినంత కాలం దైవ చిత్తానుసారంగా మనము జీవించాలి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము నాయన అని దావీదు ప్రార్థించినట్టుగా మనము ప్రార్థన చేయాలి. మర్చిపోకండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు ఎక్కడికి వెళ్ళడు? పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే ఎక్కడికి వెళ్తాడట? పరలోకానికి వెళ్తాడు. కాబట్టి మనందరం పరలోకానికి వెళ్ళాలంటే, దేవునితో ఉండాలంటే, దేవుని సంతోషపరచాలంటే ఈ భూలోకంలో బ్రతికున్న మనము దైవ చిత్తాన్ని జరిగించి అలాగూ నడుచుకోవాలి. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.